సో ఎలా అనిపిస్తుంది మీ మూవీ మీరు తీసుకుంటే? చాలా సంతోషంగా ఉంది. అందరితో పాటు కూర్చొని కామన్ ఆడియన్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ, కామన్ ఆడియన్స్ కూడా చాలా మంది వచ్చారు. అందరూ బాగా మంచి క్లాప్స్ వచ్చినాయి, హ్యాపీ జోక్స్ పడినప్పుడు బాగా నవ్వారు అందరూ. మ్యూజిక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, డైలాగ్స్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, విజువల్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఇప్పుడు వరకు అందరూ స్మైల్స్ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఖచ్చితంగా వచ్చి చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీలో అలనాటి రామచంద్రుడు మీరు, బయట మరి సినిమాలో సిద్ధు, బయట అయితే కృష్ణవంశీ. సో ఫ్రీ. సో ఎలా అనిపిస్తుంది అంటే ప్రేక్షకుల మధ్యలో కూర్చొని సినిమా చూస్తుంటే వాళ్ళ క్లాప్స్ చెప్పులు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంది, చాలా తృప్తిగా ఉంది. ఇంత కష్టపడిన తర్వాత మా టీం అందరూ, మా నిర్మాతలు శ్రీరామ్ గారు, హైమావతి గారు, మా డైరెక్టర్ ఆకాష్ గారు, వాళ్ళందరూ మా టీం మొత్తం ఇంత కష్టపడి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు ఏముంటది, చాలా తృప్తిగా ఉంది. ఇంకా ప్రశాంతంగా పోయి పండుకోవచ్చు ఇంట్లో. సో అది థ్యాంక్ యూ అందరూ, మీ వల్లే ఇంత మంచి రెస్పాన్స్, మీ అందరి వల్లే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ మ్యామ్. ఎందుకు ఏడుస్తున్నారు? Why are you crying? నా own story. I could see myself, మీ స్టోరీ, సిద్ధు స్టోరీ, ప్రతి ఒక్క జీవితంలో ఈ స్టోరీ ఉంటుంది. I could not see this director గారు मुझे पता भी नहीं था डायरेक्टर गारू ऐसे आ टाइम लो నాకు అసలు తెలుగు తెలియదు. ఈ పెద్ద పెద్ద డైలాగ్స్ హౌ ఐ మేనేజ్డ్ ఒక తెలుగు అమ్మాయిలాగా అనిపిస్తుంది స్టోరీలో. సో ఫీలింగ్ ప్రౌడ్, చాలా బ్రహ్మానందంగా, ఆనందంగా, సంతోషంగా. డెఫినెట్ గా తెలుగు ఆడియన్స్ మీ సినిమా నచ్చితే అందరూ ఆదరిస్తూనే ఉంటారు. సో మీరు ఇంకా పైకి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మీరు థియేటర్ లో సినిమా చూసారు కదా, ప్రేక్షకుల మధ్యలో ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ తర్వాత లైక్ we were so excited, so I told idi ippudu it nunchi real story start cheddam second half. So like over the moon. Please cake cutting undi press cinema ayin tarvata inka offer faste anukuntunnara telgadu maybe, but I promise bhumilo I'm standing here, I promise to Telugu audience I will always do good contents, good stories, manchi stories, everybody can connect Moksha and their real life. Thank you movie expectations nunchi ochindi anukuntunna. Ee story dedicate andaru Telugu audience ki dedicate chestunam. Malnati Ramachandra team andarki thank you very much. మీ అందరి వల్ల మన సినిమా ఇంత బాగా వచ్చింది. Thank you. ఇది మీ స్టోరీ, ప్రతి ఒక్క జీవితం స్టోరీ. But you did the toughest role, being a silent lover silent, and he is Krishna too, Ramachandra too, Loedu kaadu. So that expression, introvert, hats off. And director garu next you will direct pan Indian, pan world movies. Pakka, and we will do it. No one was there beside us. We fought that team, Alanati Ramachandra team, Avinash ji, Anvesh ji, and entire the ADs. We worked like mad, like we don't know what's going to happen. That very next hour also we don't know what's going to happen. So again మా నిర్మాతలకి హైనివా క్రియేషన్, శ్రీరామ్ గారికి, హైమావతి గారికి, అలాగే దిల్ రాజు గారికి, మా రిలీజ్ ఇప్పుడు ఇంత బాగా జరిగిందని దిల్ రాజు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. అలాగే మా డైరెక్టర్ గారికి, మ్యూజిక్ శశాంక్ గారికి, అందరికి థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. Actually about the producers, they are the best of the producers. Ee time lo we got also hats off to the producers, Shriram garu, Hanamati garu. Miracle happened. Please maku inka love and support JND. Thank you so much media friends, you are really. అలనాటి రామచంద్రుడు సినిమా చూశాను. నాకైతే 100కి 200% నచ్చింది. ఒక్క 1 సెకండ్ కూడా బోర్ లేకుండా వెళ్ళిపోయింది సినిమా. అందరు ఆర్టిస్టులు బాగా చేశారు, అందరు భుజాల మీద వేసుకొని చేశారు. ఫస్ట్ హాఫ్ లో అయితే ఆ కామెడీ సీన్స్ మనకు చూస్తుంటే విజువలైజేషన్ పాతగానే అనిపిస్తాయి, కానీ ప్రతి డైలాగ్ లో కొత్తదనం ఉంది. మేకింగ్ స్టైల్, స్క్రీన్ ప్లే, అసలు డైరెక్టర్ గ్రేట్ అమ్మా. కొత్త యాక్టర్స్ అదరగొట్టారు అసలు, వాళ్ళందరికి లైఫ్. అసలు నాకు అనిపించింది నాకెందుకు ఇందులో క్యారెక్టర్ రాకపోయానని. నేనైతే ఫ్రీగా చేసేవాడిని ఇలాంటి సినిమాలో. నాకు అంత బాగా నచ్చింది. ఆయన మొత్తం సినిమా మొత్తం హైలైట్ అండి. ఎక్కడ తీసి పడేయడానికి లేదు. ఫ్యామిలీ ఎంతండి, మనిషి అనేవాడు రావాలి సినిమాకి. మనిషి అయితే చాలు. పిల్లల దగ్గర చిన్న పిల్లలు కూడా ఎంత బాగా చేశాడు. చిన్న పాప చేసింది, ఎక్సలెంట్ చేసింది అనమాట. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, యూత్, పెద్దోళ్ళు, ఎవ్రీ పర్సన్ చాలా బాగుంది. మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది. క్లాసికల్ టచ్ ఇచ్చాడు మ్యూజిక్. చాలా స్క్రీన్ ప్లే నంబర్ 1. దీనికి అవార్డ్స్ కూడా వస్తాయి అసలు నాకు చెప్పాలంటే. సో చాలా కొత్త ఉంది, చాలా హ్యాపీగా ఉందండి. ఫిల్మ్ ఆడియన్స్, స్పెషలీ మీ అందరి
మీడియా మిత్రులతో పాటు చూడడం. ఐ థింక్ మీ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్. నేను ప్రొడక్ట్ లో ఉన్నాను కాబట్టి నాకు హ్యాపీ అనిపించడం వేరు. మీ అందరూ చూసి మీరు స్మైల్ తో పలకరిస్తున్నారు, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ థింక్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను సినిమా. స్క్రీన్ మీదకి చాలా రోజుల తర్వాత వచ్చా, ఎలా అనిపిస్తుంది? అంటే మధ్యలో దూత చేశాను కదా, దూతాకి నాకు ఎక్కువ 1 year కాల్ షీట్స్ పట్టినాయి. అది వెబ్ సిరీస్. సో మీరు అన్నట్టు స్క్రీన్ మీద చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చా. ఇట్ ఫీల్స్ ఆల్వేస్ లైవ్లీ అండ్ ప్రెసెంట్. ఈ వెబ్ సిరీస్ అంటే ఇప్పుడు ఈ కెమెరాలు, లైవ్ రివ్యూస్ ఇవన్నీ చాలా మిస్ అవుతాం. థియేటర్ రావడం, ఎక్స్పీరియన్స్ వేరు డెఫినెట్ గా. ఏ రోజుకైనా థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు. ఆడియన్స్ తో పాటు కూర్చొని, అంటే ఇంటి దగ్గర నేను ఒక్కడనే సిరీస్ చూస్తూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తాను, అది వేరు. నేను ఒక జోక్ కనెక్ట్ అవుతాను, మీ ఇద్దరు వేరే జోక్ కనెక్ట్ అవ్వచ్చు. అందరం కలిసి క్యుములేటివ్ గా నవ్వడం అనేది, మనం హ్యాపీగా షేర్ చేసుకోవడం అనేది ఒక ఎక్స్పీరియన్స్. అది మనకి థియేటర్ లో వస్తుంది. సో ఐ థింక్ ఐ రియలీ ఎంజాయ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఈ థియేటర్ లో రావడం, అందరితో పాటు కలిసి చూడడం, ఇది చాలా చాలా ఎంజాయ్ చేశాం. హీరో ఎలా ఉంది? హీరోది చాలా బాగా అనిపించింది. అంటే ఆయన ఒక ఇంట్రోవర్టెడ్ క్యారెక్టర్ కదా, ఆ క్యారెక్టర్ కి తగ్గట్టు ఆయన 100% జస్టిస్ చేశాడు అనిపించింది. చాలా న్యాచురల్ గా సటిల్ ఎక్స్ప్రెషన్స్. ఐ థింక్ ఇవన్నీ నేను చెప్పుకోకూడదు, ప్లీజ్ సారీ ఏమనుకోవద్దు. మీరు చెప్పాలి రివ్యూస్, నేను మిమ్మల్ని అడగాలి. నేను ఫిల్మ్ లో వర్క్ చేశాను కాబట్టి ఐ థింక్ నేను చాలా తక్కువ మాట్లాడాలి. మీరు మీ రివ్యూస్ చెప్తే మీకు ఎలా అనిపించింది అని చెప్తే. ఆడియన్స్ తో చూడడం నేను చాలా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత రివ్యూస్, అంటే మనకి లైవ్ రివ్యూస్ వస్తాయి కదా, అందరితో పాటు ఆడియన్స్ తో చూసేది బెస్ట్ పార్ట్ ఏంటంటే లైవ్ గా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ రివ్యూస్ చూడొచ్చు, ఎవరు ఏ జోక్ ఎంజాయ్ చేస్తున్నారనేది తెలుసుకోవచ్చు. సో సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఎంటర్టైన్ అవుతున్నారు అనేది నేను చూసాను. ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత వచ్చిన రివ్యూస్ చూసాను. చాలా బాగుంది. అండ్ డైరెక్షన్ అయితే అద్రిపోయింది. థ్యాంక్ యూ, చాలా బాగుంది.